మీ అందరికి మంచి భోజనం ఏర్పాటు చేశారు సులోచన గారు, మంచి భోజనం ఏర్పాటు చేశారు సుమన్ గారు. ఒక 5 నిమిషాలండి, 5 నిమిషాల్లో ఇప్పుడు నా గురించి చెప్పాను, నన్ను మార్చిన యేసుప్రభు ఎంత గొప్పడో ఆ మాటలు చెప్తున్నాను మీ అందరికీ. ఇప్పుడు ఈ పాస్టర్ గారు బాగా బలిసి ఉన్నాడు, ఎన్ని కోట్లు సంపాదించాడు అంటే చూడమాకండి. నా ఆస్తి మొత్తం యేసుప్రభు గారికి అమ్మేశాను, నా ఆస్తి మొత్తం యేసుకి అమ్మేశాను. 7 ఎకరాలు ఇప్పటికి. నేను ఇంకా చెప్తున్నాను, ఎందుకంటే డబ్బు శాశ్వతం కాదు, ఈ ప్రపంచానికి ప్రేమే శాశ్వతం. తల్లి కంటే, తండ్రి కంటే, ఈ లోకంలో గురువు కంటే దేవుడి ప్రేమ చాలా గొప్పదని నేను నిరూపించడానికి బయలుదేరాను తప్ప మీరు మతం మారాలని ఇంకోటి కాదు. యేసుప్రభు ప్రేమ ఒకే ఒక 5 నిమిషాలు మీకు చెప్తాను. ఇప్పుడు యేసుప్రభు ఎవరైనా బైబిల్లో సుమియోన్ అనే ఒక భక్తుడున్నాడు. యేసుప్రభు బాలుడిగా ఉన్నప్పుడు ఆయన దేవాలయాన్ని తీసుకొచ్చినప్పుడు ఆయన ప్రవచించాడు, ప్రపంచానికి ఇది వివాదాస్పదమైన గుర్తంట. అంటే ఒక డేంజరస్ ఐడి, అంటే తెలియకుండా యేసుప్రభు ఒక వివాదాస్పదమైన గుర్తంట. అంటే మంచికి వివాదమా, చెడుకు వివాదమా ఏమీ తెలియదు, కానీ ప్రపంచానికి ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఈయన ప్రవచించిన తర్వాత యేసుప్రభు తల్లి మరియతో నీ గుండెల్లో, నీ కడుపులోనికి ఖడ్గం దూసుకెళ్తుంది అన్నాడు. ఎందుకంటే తన కళ్ళ ముందు యేసుప్రభు ఆ రోమన్ సామ్రాజ్యంలో ఉన్న శిక్షలు ఘోరంగా ఉంటాయి. మన భారతదేశంలో ఉన్న శిక్షలు ఏంటంటే, ఒక భయంకరమైన ఉగ్రవాదులను చంపారంటే హ్యాంగింగ్ చేసి చంపుతారంటే, ఉరేసి, అంటే గౌరవం ఉంటుంది, బ్లడ్ కూడా బయటికి రాదు. కానీ ఇశ్రాయేల్ దేశంలో రోమన్ సామ్రాజ్యం శిక్షలు ఎలా ఉంటాయంటే, ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా బయటికి కారిపోవాలి, కాకులు పొడవాలి. ఇలాంటి ఘోరమైన శిక్ష యేసుప్రభు వారికి ఎందుకు వేశారు? నేను అడిగాను మాస్టర్ గారు, అయ్యా యేసుప్రభు వారు ప్రేమను ప్రకటిస్తుంటే ఆయన్ని రోమన్ గవర్నమెంట్ యూదులు కలిసి ఉగ్రవాదిగా ముద్రేశారంటే ఆయన్ని అని అడిగారు. ఆయన ఏమైనా భూమి తగాదాలు ఉన్నాడా, ఏమైనా అక్కడ గవర్నమెంట్ తగాద పెట్టుకున్నాడా, ఏమైనా డబ్బుల దగ్గర తగాద పెట్టుకున్నాడా? యేసుప్రభుని ఎందుకు చంపేశారంటే ఆయన దేవుని ప్రేమను ప్రకటిస్తున్నాడు. ఆనాటి కాలంలో మోషే ధర్మశాస్త్రాన్ని బలహీనపరుస్తున్నాడు. ఆ మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని బలహీనపరిచి దేశాన్ని కాపాడుతున్నాడు, దొంగలు కాపాడుతున్నాడు, దుర్మార్గులు కాపాడుతున్నాడు. కనుక యూదులందరూ రోమన్స్ కి కంప్లైంట్ పెట్టుకున్నారు. ఈ జాయింట్ ఆపరేషన్ తో యేసుప్రభుని సిలువలో ఎండలో చంపేశారని చెప్పాడు. ఇప్పుడు ఎండలో బలహీనంగా చచ్చిపోయాడు, మన్నే రక్షిస్తాడు. ఎండలో బలహీనంగా అంటే దీని అర్థం ఏంటంటే, బైబిల్ తెలియజేస్తుంది పాప క్షమాపణ నిమిత్తము ఈ భూమి మీద మానవ జాతి పాపం మొత్తం కూడా ఆయన భరించినట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. ఇది మనం ఎలా నమ్మాలి? 23 సంవత్సరాల నుంచి నేను నా జీవితంలో వైరస్ లేకుండా, ఏమీ లేకుండా బ్రతుకుతున్నానంటే కారణం ఈరోజు పునరుద్ధారణైన యేసుక్రీస్తు ప్రభువుని చెప్పగలుగుతున్నాను. అయితే ఈ యేసుప్రభు ఈయన జన్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సమయంలో ఏంటి ఆ జన్మ? మనం చచ్చిపోతే మన అబ్బాయి పాతి పెడతాడో, సరిగ్గా ఏమంటారంటే టై వేస్తాడో కూడా తెలియదు మనకు. మా తాత చనిపోతే మా నాన్నని అడిగా, ఆ సమాధి కట్టడం తాత కంటే ఎందుకు అవసరమా సమాధి, వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు అన్నారు వీళ్ళు. అరే మనం చచ్చిపోతే సమాధి కడతాడో కూడా తెలియదు. ఈరోజు సమాధి చాలా మంది బతికొండగా టేక్ సమాధి చేయించుకుంటారు, చాలా మంది మీకు తెలుసు. మన జీవితం అంతా 60-70 సంవత్సరాలే. ఈ 60-70 సంవత్సరాలు ఈ భూమి మీద ఆలోచించేస్తాం మనం. ఆలోచించండి, తప్పులేదు, కానీ ఇంకోటి ఆలోచించండి. ఏంటిది? మరణాంతర జీవితం గురించి మనం తెలుసుకోవాలి. ఇది అన్ని మతాలు రకరకాలుగా చెప్పారు. ఏదేమైనప్పుడు కూడా ఏ మతం తప్పు చేయమని చెప్పలా. కానీ యేసుప్రభు ఈ 125 దేశాలు ఆ సిలువలో బలహీనంగా చనిపోయిన ఆయన్ని ఎందుకు నమ్ముకున్నారంటే, ఆయన ప్రేమించిన ప్రేమ ప్రపంచంలో ఎవరు ప్రేమించలేదు అన్నట్టుగా ప్రేమించాడు. నా తల్లి కంటే, నా తల్లిదండ్రులు నా చాలా అభ్యంకరం అన్నారు. యేసుప్రభు అన్నాడు, నీ లోపల నేను వెలుగు పంపిస్తున్నాను, బతుకుమన్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య ఈయన క్రిస్మస్ అంటే ఆయన పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని నేను 3 విషయాలు చెప్తాను. ఏంటా 3 విషయాలు అంటే, మనం క్రిస్మస్ కి మనం చూస్తాం, నక్షత్రం చూస్తాం కదా. ఏ చర్చ్ మీదైనా, ఏ ఇంటి మీదైనా స్టార్స్ పెట్టుకుంటారు కదా. ఏంటి స్టార్, దీని కథ ఏంటి అని చూస్తే, ఆనాటి కాలంలో యోదయ బెత్లెహేంలో యేసుక్రీస్తు ప్రభువారు పశువుల తొట్టులో, ఆయన అక్కడ పుట్టిన తర్వాత పశువుల తొట్టులో పొరని పెట్టారు. సరే, ఇక్కడ ఈ చర్చి కాదు కాబట్టి పశువుల తొట్టి లేదు, ఇక్కడ కుడితి లేదు, అది వేరే విషయం. అయితే యేసు ప్రభువారు పశువుల తొట్టులో ఏంటి, మనందరం కూడా ఇక్కడ చాలా మంది గోల్డెన్ స్పూన్తో మీరు పుట్టిన ఉండొచ్చు, మీరు సిల్వర్ స్పూన్తో పుట్టిన ఉండొచ్చు. కానీ మనం తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన జన్మ రహస్యం యేసు ప్రభువారి జన్మ రహస్యం. ఏంటి ఆ జన్మ అంటే, ఆయన పశువుల తొట్టులో ఏమీ దిక్కులేని వాడిగా, అక్కడ వాడు కప్పుకోవటానికి కూడా దుప్పటి లేని భయంకరమైన పేదరికంలో ఆయన పుట్టిన, ఆయన ప్రపంచానికి శాసిస్తున్నాడు ఆయన ప్రేమతో. కారణం తెలుసుకోవాలి, ప్రాక్టికల్ గా చెప్తాను కాబట్టి తెలుసుకోవాలి. ఎవరు నమ్మకపోతే తెలుసుకోవాల్సిన పని లేదు. ఈ మధ్య ప్రపంచ దేశాలన్నీ శాంతి సమాధానంగా ఉండాలంటే ఏం చేయాలని ఐక్యరాజ్యసమితి అన్ని దేశాల్లో, వీటో పవస్తున్న దేశాలన్నీ కూడా అన్ని కూర్చుంటే ఎవరు బదులు పాటించాలి? ఈ ప్రపంచంలో మహా పుణ్య పురుషులు చాలా మంది ఉన్నారు.
మహానుభావులు చాలా మంది ఉన్నారు. అయితే మీరు ఎవరి పేరు రాస్తారు రాయండి, అందరికీ స్లిప్ రాసి అక్కడ పెడితే ఇంచుమించు 100 మంది పైన జీసస్ క్రైస్ట్ పేరు రాశారంట. ఆ దేశ అధ్యక్షులు కూడా వాళ్ళు ప్రభు నమ్ముకోలేదు. ఎందుకంటే ఆయన్ని కొట్టిన తిట్టిన, ఆయన్ని బల్యంతో పొడిచిన శతాధిపతిని కూడా ప్రేమించిన ప్రేమ ఉందా? ఈ శత్రువును ప్రేమించడం మాట ప్రపంచానికి కొంచెం మంచిగా ఉంటాయి. ఈ రోజు ట్రంప్ ఆయుధాల వ్యాపారం చేస్తున్నాడు, వేరే విషయం. అదంతా దొంగ క్రైస్తవుడు. ఆ ట్రంప్ అనేవాడు ఆ ఆయుధాల వ్యాపారం చేస్తున్నాడు. మొత్తం ఎలక్ట్రిక్ అమ్ముతున్నాడు, ఆడికి అమ్ముతున్నాడు, ఈడికి అమ్ముతున్నాడు. దేశాలన్నీ కూడా ఆయుధాల వ్యాపారంతో నిమగ్నమైపోయింది. పైన తలసవర ఎత్తనే కింద నుంచి ఆయుధాల వ్యాపారాలు సప్లై చేస్తున్నాయి. ప్రపంచం అంతా అణుబాంబుల మధ్య, వెపన్స్ మధ్య, RDX మధ్య ఉన్నాయి. ఈ ప్రపంచానికి యేసు ప్రభు ప్రేమ కావాలని ఈ 100 మంది అధ్యక్షులు అక్కడ స్లిప్పులు రాసి పెడితే ఆ మేధావులు చెప్పిన ఆ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు జన్మ ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆయన నక్షత్రం చూసి వచ్చారంట. నక్షత్రం దారి చూపించిందంట. చెప్పండి, ఇప్పుడు నక్షత్రం కదండి, యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో చూపించింది, ఎత్తుకుంటూ వచ్చిందంటే. ఇప్పుడు నువ్వు నేను ఎలా ఉండాలంటే, సింబాలిక్ గా నీవు నేను ఈ సమాజానికి నక్షత్రంగా మారాలి. ఎలా నక్షత్రంగా మారాలి? ఆనాటి కాలంలో జ్ఞానులకి నక్షత్రం దారి చూపించింది. కాబట్టి మనము సమాజంలో మనం చేయగలిగింది సమాజానికి దారి చూపించే వ్యక్తులుగా మారాలి. రెండోదిగా క్రిస్మస్ ట్రీ గురించి మనం ఉంటున్నాం. ఇక్కడ చర్చ్ కాదు కాబట్టి ఇక్కడ లేదండి, మరి సులోచన గారు మీరు పెట్టలేదని అడగమాట. ఇక్కడ క్రిస్మస్ ట్రీ లేదు. క్రిస్మస్ ట్రీకి మరి దానికి ఉన్న విషయం ఏంటంటే, జర్మనీలో ఒక విచిత్రమైన చెట్టు ఒకటి ఉంది. ఆ జర్మనీలో ఒక విచిత్రమైన చెట్టు ఉంది. ఆ చెట్టు మరి ఏ కాలంలో కూడా ఆ చెట్టు పడతారు. సతతాహరిత అనే ఒక చెట్టు ఒకటి ఉంది, దాని యొక్క బ్రీడ్. అది ఏ కాలంలో కూడా బతుకుతుంది. ఈ చెట్టుని ఎందుకు సింబాలిక్ గా తీసుకున్నారంటే, ఏ కాలం వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కన్నీరు వచ్చినా నువ్వు దాన్ని ఎదుర్కోవాలన్నట్టుగా ఆ చెట్టు క్రిస్మస్ డే నీకుగా సందేశం ఇస్తుంది. ఏ కాలం వచ్చినా బతుకుతుందంటే ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గర మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ క్రిస్మస్ ట్రీ లాగా మరి ఒకరోజు మనం సంతోషించే రోజులు ఉంటాయి, ఒకరోజు దుఃఖపడే. మనం ఇందిరాగాంధీ కంటే గొప్పలు ఎవరు లేరు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి కంటే క్రాస్ ల్యాండింగ్ అయిపోయింది, గొప్పలు ఎవరు లేరు. నేనేమంటాను, ప్రపంచంలో ఎవరో గొప్పలు కాదు, మనందరం మనుషులు. ధనవంతుడిని పేదవాడిని సమానంగా చూసే మనసు ఆ క్రిస్మస్ ట్రీ యొక్క లెసన్ మనకి నేర్పిస్తుంది. తర్వాత మూడోదిగా క్రిస్మస్ తాతయ్య అయిపోయింది. నేను 2 నిమిషాలు ముగిస్తాను. ఎలా క్రిస్మస్ తాతయ్య ఏంటి? క్రిస్మస్ తాతయ్య అంటే ఈయన 3వ శతాబ్దంలో టర్కీ దేశంలో ఆయన అటారా అనే ఒక గ్రామంలో ఒక ధనిక కుటుంబంలో పుట్టిన ఆయన ఏ ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించడం అసాధ్యమని యేసు ప్రభువు చెప్పిన మాట ఆయన పట్టుకుని ఆయన అర్ధరాత్రి పూట ముఖ్యంగా 3 ఆడపిల్లల కుటుంబాన్ని ఆదరించింది. ప్రపంచ చరిత్రకి ఎక్కింది. ఆయన అర్ధరాత్రి పూట డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అందరికి పేదరికంతో అన్నం తినకుండా పడుకుంటారే అలాంటి కిటికీలోంచి ఇసి వెళ్ళిపోయాడు. ఎందుకు చెప్పాడు కాదు, నీ కుడి చేతితో చేసే ధర్మం తెలియదని ఏసయ్య చెప్పాడు. అందుకే రహస్యంగా పేదవాళ్ళకి డబ్బులు కట్టేసి వేస్తుంటే ఒక అమ్మాయి 3 ఆడపిల్లలు ఎలాగా మనం బతకడానికి కష్టం ఉంది, ఇప్పుడు కట్నాలు ఇవ్వాలి కదా. అలాంటి పరిస్థితులు ఏంటంటే ఒక అర్ధరాత్రి కూడా ఈ సెయింట్ నికోలస్ అనే వ్యక్తి కిటికీలోంచి ధనాన్ని విసిరేసి వెళ్ళిపోతే పెళ్లి చేశారు. 2వ పిల్లకి పెళ్లికి వచ్చింది. 2వ పెళ్లి కూడా డబ్బులు వేసిలేడు. ఈ 3వ పిల్లకి ఎవరు డబ్బులు ఇస్తున్నారో చెక్ చేద్దామని ఆ ఊరంతా నిఘా పెడితే అర్ధరాత్రి వచ్చి ఇసురుతున్నప్పుడు గట్టిగా వచ్చి పట్టుకున్నారంట. అయ్యా అర్ధరాత్రి పూట ఎలా చేస్తున్నావు ఏంటి, దొంగతనం కాదు కదా, దానగుణమే కంటే ఏసై చెప్పాడు ధర్మం చేసేటప్పుడు కుడి చేసేది చెప్పొద్దన్నాడు. అందుకే చేస్తున్నాం మనం. ఈ రోజు క్రిస్మస్ అంటే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. మరి సులోచన గారు మీకేం బహుమతులు ఇస్తారో నాకు తెలియదు, భోజనం పెడతారని చెప్పారు. సుమన్న గారు సులోచన గారు నేను 5 నిమిషాలు మాట్లాడాను. వారు ఎంతగానో మంచి మనుషుల్లాగా చక్కగా ప్రేమతో ఆప్యాయించి కన్న తల్లిలాగా చక్కగా మాట్లాడారు. వారిని బట్టి ప్రభు స్తుతిస్తున్నాను. అయితే బహుమతులు ఇచ్చిపుచ్చుకోవటం, డబ్బుండోళ్ళు ఇచ్చిపుచ్చుకునే లోకం ఇది. కాబట్టి మీరు డబ్బుండోళ్ళు కాకుండా పేదవారికి మీరు బహుమతులు ఇవ్వండి, పేదవారికి మీరు బట్టలు పంచి పెట్టండి. మీరే కాదు, క్రైస్తవులే కాదు, ఎవరైనా కూడా మీరు ఏ కాలంలో కూడా మీరు లైఫ్ లాంగ్ కూడా మీరు మనకి 2 పిల్లలు అనుకోండి, 3వ పిల్లలు పుడితే ఎంత ఖర్చు అవుతుంది? ఆ డబ్బు 3వ పిల్లలు పుట్టలేకపోయినా పుట్టాలనుకుని ఒక పేదవాళ్ళకి ఎవరైనా మీరు రహస్యంగా దానం చేస్తే మీ ఆయుష్ దేవుడు పెంచే దేవుడై ఉన్నాడు. సుభిక్షంగా శాంతి సమాధానం మీ సొంతని నేను తెలియజేస్తాను. యేసు ప్రభువు ఆయన పుట్టుక రహస్యం గురించి మీకు ఒక్క నిమిషం చెప్తాను. ఎందుకంటే భోజనం ఉంది కనుక. యేసు ప్రభువు ముఖ్యంగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, లోకసువార్త 19:10 నశించిన దాన్ని వెదక రక్షించడానికి వచ్చాడు బైబిల్ తెలియజేస్తాను. అలాంటి కాదు జక్కయ్య ఒక ట్యాక్స్ కలెక్టర్, ఒక దుర్మార్గుడు యేసు ప్రభువు మీ ఇంటికి రక్షణ వచ్చేది ఆయన ఇంట్లోకి వెళ్ళాడు.
అప్పుడు ఆ జక్కయ్య అనే ఒక దుర్మార్గుడు యేసు ప్రభువారి స్పర్శ చూసి ఆయన తన ఉన్నాస్తంతా పేదలకని అమ్మేసి యేసు ప్రభువారి శిష్యుడిగా మారిపోయాడు. అతని పేరు జక్కయ్య. ఆయనతో అన్నాడు, నశించిన దాన్ని వెనక రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చానన్నాడు. ఇప్పుడు నేను మీకు ఇప్పుడు ప్రసంగించాను కదా, నేనెవరు? నా పేరు కృష్ణమనాయుడు. అవునుగడ నియోజకవర్గంలో మరి మూర్ఖతరమైన కుటుంబాలు, మా కుటుంబాల్లో హత్యలు జరిగినాయి, భయంకరమైన రౌడీజం, నడిరోడ్డు మీద జడ్పీటీసీ పేద జరిగిన కేసులు మా మీద ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులుగా మేము ఇలాంటి శాంతి కాముకులుగా మారిపోయి ఉంటే కారణం ఏంటంటే, నేను నాశనం దగ్గరగా ఉన్నప్పుడు నా ఇంటికి దీవెన మీద వచ్చిందే ఒక కానిస్టేబుల్ గారి భార్య, ఆమె ద్వారా మా కుటుంబాలకు రక్షణకు వచ్చాయి. యాజ్ఞలోని ప్రాంతం ఉంది మా ప్రాంతాల్లో, ఆ యాజ్ఞలోని ప్రాంతంలో ఐతారు కేసు మరణ కేసు ముద్దాయిలు ఈ రోజు ప్రార్థన చేసుకున్నారు. ఇంట్లో రాయలసీమలోనే, కడపలోనే గన్స్ ఉన్న కుటుంబాలు కూడా ఈరోజు బైబిల్ పెట్టుకున్నాయి. మీరందరూ బైబిల్ కొనుక్కోమని నేను చెప్పట్లేదు, యేసు ప్రభువుని నమ్ముకోమని అంతకంటే చెప్పట్లేదు. నేనేమంటానంటే, నాకు యేసు ప్రభువు ఆయన గొప్ప కార్యాలు నా కుటుంబం జరిగింది కనుక మీకు ఏదైనా సందర్భంలో బాధల్లో కష్టాలు ఉన్నప్పుడు ప్రభువును మాట్లాడతామంటగా, మరి మాట్లాడితే నన్ను బతికించని మీరు చెప్పొచ్చు. మేము అలా చెప్తాను, ఏడు లోకంలో దేవునికి సిరికి ఎవరికి దాసులు, ఈ రెండింటిలో ఏదో ఒకటి దానికి దాసులు ఉన్నారంట. అందుకే నా ఆస్తి చాలా అమ్మేశారండి నేను. ఇప్పుడు కూడా మీలో కొన్ని కొంచెం వస్తాయి. చాలా మంది పాస్టర్లు 100 కోట్లు ఆస్తులు సంపాదించిన పాస్టర్లు ఉన్నారా, వాళ్ళు నన్ను చూస్తే భయపడతారు. ఎందుకు? ఖచ్చితంగా మీరు నరకానికి వెళ్తారని చెప్తాను నేను. ఎందుకు? వాళ్ళు దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా బతుకుతున్నారు కొంతమంది పాస్టర్లు. అది ఖచ్చితంగా చెప్తున్నాను. బిషప్ అయినా ఎవరైనా కూడా పక్షపాతం లేదు దేవుడికి. ఈరోజు ప్రసంగాలు ఉండిపోయినాయి, కానీ ప్రాక్టికల్ గా మాలో కూడా మీ అందరూ కూడా మీ బాధ కూడా నాకు తెలుసు. ప్రసంగాలు ఉండిపోయినాయి. నిజంగా ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించడం అసాధ్యం అంటే డబ్బు సంపాదించడం తప్పుగా, వచ్చిన డబ్బు నీ కుటుంబానికి నీ పిల్లలకి ఖర్చు పెట్టగా మిగతా ధనాన్ని సమాజంలో యేసు ప్రభువు శాంతి సమాధానంతో కుటుంబాల్లో ఏ కుటుంబం అయితే కన్నీరు ఖర్చు బాధపడుతున్నారో ఆ కుటుంబానికి మీరు ఎంతో కొంత సహాయం చేయగలిగితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా దిక్కులేని పిల్లలను భర్త చనిపోయిన విధవరాలు ఉంటారే, వాళ్ళు ఎవరికి డబ్బులు అడగలేరు. ఏ కుటుంబాలైనా భయంకరంగా ఉంటే ఒక్కసారి వాడలన్నీ బళ్ళైపోతాయి. చెప్పండి, వాడైపోతే ఒకేసారి బళ్ళైపోతాయి. వాళ్ళు ఏడుస్తాయి, ఎవరికి చెప్పుకోలేదు. పిల్లలకి ఫీజులు కడతారు, డబ్బులు ఉండవు, అకాలంగా మాన్పించేస్తారు. మీరు 2 పిల్లలు ఉండాలంటే 3 పిల్లలు ఉండాలని మీరు ఊహించుకుంటే, ఒక పిల్లవాడిని మీరు గొల్లపూడిలో చదివిస్తే మీరు చచ్చిపోయిన తర్వాత మీకు పెట్టి ఆడే కొనపెట్ట. మీ పిల్లలు పెట్టి తయారు చేస్తారో నాకు తెలియదు, మీ పిల్లలు బాంబులు వేస్తారో తెలియదు. బైబిల్ మాట తెలియజేస్తుంది, ఈ ప్రపంచంలో గొప్ప జ్ఞాని ఉన్నాడు, ఆయన పేరు సొలొమోను. 46 సంవత్సరాలు యెరూషలేము దేవాలయం కట్టిన గొప్ప గంట ఆయన మాట అన్నాడు, మనిషి 100 మంది పిల్లలు కానీ తగిన రీతిగా సమాధి చేయబడకపోతే పడిపోయిన పిండం మేలన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఈ లోకంలో ఎన్ని వాహనాలు కొనుక్కొని, ఎన్ని బిల్డింగ్లు కట్టుకొని చనిపోయిన తర్వాత అమెరికాలో ఉన్న, రష్యాలో ఉన్న డాక్టర్ గారు వాళ్ళ అమ్మని చూడటానికి కైకూరు డాక్టర్ గారు మా బంధువుకి రాలేకపోయాడు. వద్దామని అనుకున్నాడు, రాలేకపోయాడు. కొంతమంది రావాలని అనుకున్నా కూడా ఈ మాట చెప్పి నేను ముగిస్తా. బాంబేలో ఒక ముసలమ్మ చచ్చిపోయి 4 రోజులు అయిపోయింది. పక్కింటి స్మెల్ వచ్చింది, ఏంటబ్బా ఎక్కడ పప్పు చచ్చిపోయింది మొత్తం చూస్తుంటే ఆ ఇల్లు ఓపెన్ చేస్తే ముసలమ్మ చచ్చిపోయింది, స్కిల్టెల్ లాగా మారిపోయింది. ఒంటి మీద ఎముకలు ఒకటే ఉన్నాయి, చీర కప్పుకుని. అంటే తన కొడుకు ఎక్కడ ఉన్నాడు? ఇతర దేశాల్లో ఉన్నాడు. అమ్మ బాగున్నావా, అన్నం తిన్నావని అడగల ఆ దుర్మార్గం. మీ అమ్మ చచ్చిపోయిందంటే మీరే తీసుకెళ్లి కన్నం చేయమని అక్కడ చెప్పాడు. వాడి మీద పోలీస్ కేసు ఫైల్ అయింది. వాడిని ఈడ్చుకురండి అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు పెట్టారు. అమ్మనే చనిపోయారు. ఈ రోజు అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. ఈరోజు మనందరం సుభిక్షంగా అంటే అందరం బంధువులే మనకి. నువ్వు నాకు గొప్పవాడు, ఈడు నాకు గొప్పవాడు అంటాడు లేదు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను పలకరించిన కూడా గొప్పవాడు. నేను అలా చెప్తాను, నేను భయంకర కేసులు, హత్య కేసులు మా కుటుంబాలే పలకరించడానికి వచ్చింది. యేసు ప్రభువు బిడ్డలు వచ్చి అయ్యా నీ కన్నీటి ఉపవాసం ప్రార్థన చేశారు. వాళ్ళు నా కోసం ఉపవాసం ఎందుకున్నారు? ప్రేమ. అది గుర్తుపెట్టుకుని మిత్రులు, యేసు ప్రభువు యొక్క జన్మ రహస్యం ఈ ప్రపంచాన్ని క్రీస్తుకు పూర్వం, క్రీస్తు మనం చచ్చిపోయిన తర్వాత మన పేరు గుర్తుపెట్టుకుంటారు ఎవరైనా? నాకు తెలిసి గొల్లపూడిలో సంవత్సరం తర్వాత మళ్ళీ గుర్తుపెట్టుకోరు. మన జీవితం అంతే. కానీ మీరు యేసు ప్రభువు చెప్పిన నా నామమున వాళ్ళు విశ్వసించిన వాళ్ళు నేను కనపరుస్తున్నాడు అంటాడు. మదర్ తెరిసా చూడండి, ఆమె 2 వస్త్రాలండి. అవి తీగ మీద ఒక చీర, ఒంటి మీద ఒక చీర. మరి మనకే 100 చీరలు ఎందుకు కొంటామో తెలియదు, మనకి 100 బట్టలు ఎందుకు కొంటామో తెలియదు. నేనేమంటానంటే కొనుక్కోండి, కట్టుకోండి, కానీ పేదవారిని ఆదరించుకొని యేసు ప్రభువు చెప్పిన ప్రేమని ఇది గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ అంటే దానికి అర్థం ప్రేమ, ఒకరికొకరు స్వచ్ఛంగా ప్రేమతో బ్రతుకుతాం. కాబట్టి మరి ఇది 336 సంవత్సరంలో కాన్స్టంటైన్ చక్రం ద్వారా ఇది రోమన్ కేథలిక్ లో స్టార్ట్ అయింది ఈ క్రిస్మస్ చేయడం. తర్వాత ఎన్ని ప్రేమ, ఆనందం, సంతోషం, సమాధానం, ఇదే ముఖ్య ప్రాముఖ్యత. దయచేసి నేను ముగిస్తున్నాను. మీ అందరూ కూడా మరి ఒకరికొకరు ధనవంతులు బహుమతులు
చూపించుకుంటాం కాకుండా ధనవంతులు ఈ టైంలో మీరు మిమ్మల్ని అడగట్లేదండి. ఈ టైంలో క్రైస్తవులు ఇస్తారు, అది కూడా ఇట్లా చాలా మంది క్రైస్తవులు ఇస్తారా? చాలా బాధగా ఉంది నాకు. కాబట్టి పేదవాడిని కనికరించే సమాజం కోరాలి, అదే యేసు ప్రభువు వారు కోరుకున్నాడు. అట్టి ప్రేమ, క్షమాపణ, అట్టి కృప మీ అందరి కుటుంబాలకి వచ్చును గాక. ఎంతోమంది మహాపుణ్య పురుషులు యేసు ప్రభువు వారు ఎక్కువ మంది శిష్యులు సంపాదించాడంటే ఖచ్చితంగా అది మీరు చదవండి, అయిష్టంగా చదవండి. కానీ మనం ఆయనకి దాసులు అయిపోతాం. అంత ప్రేమ, అంత ప్రేమ. ఒక చిన్న వచ్చిన వాడికి క్లోజ్ చేస్తాం, అయిపోయింది నా ప్రసంగం. క్రిస్మస్ అందరికీ మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీరు తరతరాలు కూడా ఈ గొల్లపూడిలో గొప్ప పేరు ప్రఖ్యాతలు మీ అందరికి వచ్చును గాక. తరతరాలు జనరేషన్ కూడా మీ అందరి కుటుంబాలు, మీ పిల్లలు పచ్చగా ఉన్నది మనస్ఫూర్తిగా సేవకులకు ఆశీర్వాదం ప్రకటిస్తున్నాను. ఒక చిన్న పల్లవి వచ్చిన పాడుకుని మీకు క్లోజ్ చేద్దాం.